తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మాజీ మంత్రి మరియు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ చిలకలూరిపేట సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ఆవశ్యకమని ఆయన చెప్పారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకురావాల్సిన అవసరాన్ని పుల్లారావు ఉద్ఘాటించారు. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇవన్నీ అమలు చేసినప్పుడే స్వచ్ఛ చిలకలూరిపేట సునాయాసమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో 100కు పైగా మున్సిపాలిటీలు ఉండగా చిలకలూరిపేట 15వ ర్యాంకు సాధించిందని, దీనికి సహకరించిన చిలకలూరిపేట వాసులకు మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3వ శనివారం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చిలకలూరుపేటలో ఈరోజు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, ఇవన్నీ చేసినప్పుడు స్వచ్ఛ చిలకలూరిపేట చేయటం సునాయాసంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 15వ ర్యాంకు 15th ర్యాంక్ వచ్చింది. అంటే దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు ఉంటే చిలకలూరుపేట 15th ర్యాంకులో స్వచ్ఛ చిలకలూరుపేట రావటం జరిగింది. దీనికి సహకరించినటువంటి చిలకలూరుపేట వాసులకి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి వారితో సహకరించిన సిబ్బంది అందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఎవరికి వారు ఇది నా కార్యక్రమం అనేటువంటి భావన కూడా రావాలి. ప్రభుత్వం ఒక్కటే చేయటం కాదు, ప్రజలు కూడా భాగస్వాములు